శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహ శాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9881559967. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఒక పెద్ద గండము. వీరు మిమ్మల్ని అడ్డుకోబోతున్నారు. అయితే దేనికి అడ్డుకోబోతున్నారు అంటే మిమ్మల్ని నష్టపరచడానికి. ఏ విధంగా, ఎటువంటి నష్టము, ఏం జరగబోతుంది అంటే మీరు చాలా వరకు కృంగిపోతారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది. కుంభరాశి జాతకులు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే పనిని పెండింగ్లో పెట్టుకున్నట్లయితే గనక ఈరోజు దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా ఏదైనా సిలబస్ మీరు పెండింగ్లో పెట్టుకున్నారు అంటే గనక దాన్ని తర్వాత ప్రిపేర్ అవుదామని అస్సలు అనుకోవద్దు. ఫ్రెండ్స్తో చిట్ చాట్ పెట్టడము, లేదంటే తర్వాత చేద్దాంలే, ఈ పని కాసేపు ఆగిన తర్వాత చేద్దాంలే అని చెప్పి ఎవరైనా స్నేహితులు అన్నా, ఎవరైనా మీకు అడ్డు తగిలినా వారి మాటలు ఆలకించొద్దు. ఈ రోజు పని ఈ రోజే పూర్తి చేయండి. రేపటికి వాయిదా వేస్తే గనక జరిగే నష్టము వారికి కాదు మీకు అని గుర్తుంచుకోండి. ఆ యొక్క నష్టాన్ని మీరు అస్సలు ఆ తర్వాత పూడ్చుకోలేకపోతారు. కావున ఈ రోజున ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా చెబితే గనక ఆ విషయం గురించి మీరు వారి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. విద్యార్థులే కాదండి, ఉద్యోగస్తులైనా, ఏ ఇతర రంగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా ఈ రోజున మీ పని ఇంకొకరికి అప్పచెప్పొద్దు. నేను చేస్తాంలే అంటారు, కానీ వారి పని వారికి ముందుగా ముఖ్యము అనే విషయాన్ని మీరే గ్రహించాలి. ఈ తెలివి మీకు ఉంటుంది, కానీ ఈ రోజున ఇతరుల మాయమాటల్లో పడిపోతారు. వారి యొక్క మాయమాటలు ఎలా ఉంటాయంటే వారితో ఉంటే మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. వారి మాటలు మీకు చాలా వరకు కూడాను మంచి బోధనలాగా అనిపిస్తుంది, కానీ వారి అవకాశాల కోసం మీ అవకాశాలు తొక్కేయచ్చు. వారికి నష్టం జరగకుండా ఉండడం కోసం మిమ్మల్ని కష్టంలోకి నెట్టేయచ్చు. ఈ రోజున వారికి లబ్ధి చేకూర్చడం కోసం మిమ్మల్ని పాములాగా వాడుకోవచ్చును. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి జీవితంలోనో మీరు హీరో కావాల్సిన అవసరం లేదు. అధిక మంచితనానికి పోవద్దు. మీ జీవితంలో మీరే హీరో. మీతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటూ 1కి 2 సార్లు గుర్తు చేసుకోండి. ఎవరికో ఏదో చేయాలి అనే తాపత్రయం ఉండవచ్చు, కానీ భగవంతుడే చెప్పాడండి, తనకు మాలిన ధర్మం పనికిరాదని. ఈ రోజున మీ పనులు ఆపుకోవడం, ఎదుటి వారి కోసం కష్టపడడం, మీ సమస్య గురించి ఆలోచించకుండా వారి సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం, వారికి ఏం చెయ్యాలా అంటూ మీ వద్ద ధనం లేకపోయినా ఇతరుల వద్ద ధనం తీసుకొచ్చి వారికి అరువుగా ఇవ్వడం, లేదంటే గనక షూరిటీ సంతకాలు, హామీలు, ఇలా ఏ ఇతర పనులు అయినా ఇతరుల కోసం చేయొద్దు. ఇతరుల మాయ మాటలు నమ్మొద్దు. మనకి కష్టం వస్తే గనక మనమే తీర్చుకోవాలి. ఈ రాశి జాతకులకు ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే సహాయకారులు వీరు ఎక్కువగా ఇతరుల యొక్క కష్టం గురించి ఆలోచించి చలించే తత్వమున్న మంచి మనుషులు. కానీ మంచి మనసు, మంచి ఆలోచన కూడా ఒక్కోసారి అధిక కష్టాలు తెస్తుంది. ఈ రోజున వీరు మిమ్మల్ని అధిక మాయలోకి నెట్టేస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతుంటే పరిష్కారం కూడా లభించబోతుంది. మీ కోరిక కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది.
సమస్య నుండి బయటపడాలంటూ చాలా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బయటపడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఈ రోజు మాత్రం ఆ అవకాశం భగవంతుడే పంపించినట్లుగా రాబోతుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందులకు అయితే ఒక అవకాశం వస్తుంది. 100% మీకు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి ప్రయత్నించండి. సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజు తప్పు రేపటి రోజు ఒప్పు అవుతుంది. ఈ రోజు ఒప్పు రేపటి రోజు తప్పు అవుతుంది. భగవంతుడు ఇచ్చే ప్రతి అవకాశం ఇలాగే ఉంటుంది. కానీ మనసు పెట్టి చేస్తే ఏ పని అయినా కూడా మనకి నచ్చే తీరుతుంది. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఈ రోజున పేదవారికి ఏదైనా రూపంలో దాన ధర్మాలు చేయండి. అంటే వస్తువు రూపంలో, వస్త్ర రూపంలో లేదా ధనం రూపంలో ఏ విధంగా అయినా కూడా దానం తప్పక చేయండి. దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోమాతకు ఏదైనా ఆహార పదార్థాలు తినిపించండి. గోమాతను నమస్కరించుకుని పూజించుకుని ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల శత్రు పీడలు తొలగిపోతాయి. పరమశివుని అనుగ్రహం మాత్రమే కాకుండా సకల దేవతల నిలయమైన గోమాత అనుగ్రహం లభించిందంటే సకల దేవతల అనుగ్రహాన్ని పొందుకున్నట్లే. ఖచ్చితంగా ఈ